అందరికీ నమస్కారం అండి. ఈరోజు కిచెన్ గార్డెనింగ్స్కి ద్రవజీవామృతం తయారు చేసుకుందాము. ద్రవజీవామృతము ఫస్ట్ ఆవు మూత్రము, ఆవు పేడ, శనగపిండి, బెల్లము, పిడికెడు పుట్టమన్ను ఇవన్నీ వేసి కనీసం ఒక వారం రోజులైనా మక్క పెడితే మనం బాగా పులగాలి. మనం పెరుగుగానే ఎట్లా పొంగి పులుస్తుందో అట్లా బకెట్ కొంచెం పెద్ద తీసుకోవాలి. పెద్ద తీసుకుంటే పొంగినప్పుడు అది కింద పోదు, వేస్ట్ కాదు. అందుకని పెద్ద బకెట్ తీసుకుంటే మనం బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కలుపుకున్న తర్వాత బెల్లము, ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, పుట్టమన్ను ఇవన్నీ కలిపిన తర్వాత చూడండి ఇవన్నీ వేస్తున్నాం కదా. ఇప్పుడు శనగపిండి మనకు పావు కేజీ, ఇప్పుడు వేస్ట్ అయినవి ఎక్కువ ఏం లేవు, కొంచెం కొంచెం ఎక్కువ మన కిచెన్ గార్డెనింగ్కి ఎక్కువ అవసరం లేదు. కొంచెం కొంచెం వేసుకొని చేసుకున్నామంటే కిచెన్ మనకు బాగుంటుంది. గార్డెనింగ్ బాగా వస్తుందండి. ద్రవజీవామృతం వల్ల ఎలాంటి పురుగు మందులు వాడకుండా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన్ను లూజుగా ఉండి తడిగా ఉంటే చాలు, ఏది అవసరం లేదు. ఇది ఒక 6 రోజులు మగ్గిన తర్వాత బాగా పొంగిన తర్వాత అప్పుడు మనం స్ప్రే అయినా చేసుకోవచ్చు, పారించుకోవచ్చు. స్ప్రే చేసుకుంటే ఆకు హెల్తీగా ఉంటుంది, పారించుకుంటేనేమో చెట్టు వేరు వ్యవస్థ పెరుగుతుంది, బాగుంటుంది ద్రవజీవామృతం.